డిన్నర్ టైం గురించి వీడియోస్ చేశా అండ్ నా టైం మేనేజ్మెంట్ గురించి కూడా వీడియో చేశా. ఇంతకుముందు ఒకసారి చెక్ చేయండి ఈరోజే. అండ్ ఇంకొకటి వచ్చి మీకు మోటివేషన్ అంటే మీ లైఫ్ కంప్లీట్గా టర్న్ అయింది ఏమన్నా ఉందా అని అడిగారు. బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకి ఆల్రెడీ ఇది చెప్పా, మీకు తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. సో నేను ఎప్పుడు చెప్పేదే, మా మదర్ డెత్ కాకముందు వరకు కోతి, ఏం తెలీదు. సో డెత్ తర్వాత ఏమైందంటే కొన్ని పారానార్మల్ యాక్టివిటీస్ చూశానని చెప్పాను కదా. అమ్మకి 3 నెలల బట్టలు పెడతారు కదా, అప్పుడు వెళ్ళాం. అక్కడ మాకు స్వర్ణముఖి నదిలో పూడుస్తాం, అమ్మ చిన్నది సో పూడుస్తారు. పూడ్చినప్పుడు దానికి ముందే వరదలు వచ్చినాయి. మాకు పొలాలు ఏం లే, పోయి మేము అక్కడే పూడుస్తాం నదిలోనే. అక్కడ ముందు వరదలు వచ్చినప్పుడు 3 నెలల బట్టలు పెట్టడానికి పోతే మొత్తం అంతా ఇలా కలిసిపోయింది, ఏం అర్థం కావట్లే. అందరూ ఏమో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. నాకు ఏడుపు రావట్లే, ఏం రావట్లే. నాకు అంతకుముందే కొన్ని సెన్స్ అవుతున్నాయి. ఈవెన్ దానికి ముందు కూడా, ఆ ముందు రోజు రాత్రి కూడా నేను సెన్స్ అయినా ఒక వైబ్ని. కానీ నాకు అక్కడ పూడ్చిపెట్టిన దగ్గర నాకేం కనబడలా. అయితే నాకు అనిపించింది ఆ టైంలో నేనంటే పడి చచ్చిన ప్రాణం. చిన్నప్పటి నుంచి నాకు జడలేసి నాకు ఏ శారీ ఇష్టం అది మాల్ నా పిట్ట అని చూపించుకుంటూ అట్లున్న ప్రాణం కనబడట్లే. ఏమని కూడా చుట్టుపక్కల బిడ్డలు ఏడుస్తున్నారో ఏం లేవట్లే, ఎక్కడుందో కూడా తెలియట్లే, కలిసిపోయింది మట్టిలో. నాకు ఆ క్షణం అనిపించింది, ఏంటి అసలు శరీరం ఇది ఒక వాహనం, ఇది ఉన్నంత వరకు ప్రేమ, బాధ, కోపం అన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఇది వెళ్ళిపోతే మన అనుకున్నది కూడా లే. ఆమె చనిపోవడానికి కూడా, చనిపోయేటప్పుడు మా చిన్న చెల్లి మీద పెళ్లి చెయ్యాలి అనుకుంటూనే చచ్చిపోయింది. ఆ పాపకు ఒక బిడ్డ పెళ్లి చేసి నేను ఒక బిడ్డ పుట్టేంత వరకు కూడా నాకు ఆవిడ వైబ్ నన్ను వదిలేసి పోలేదు తెలుసా. అంటే చనిపోయాక కూడా తల్లి ప్రేమ ఎట్లా అంటే ఆ బిడ్డల మీదనే ఆ శరీరం కోసం తప్పించింది. ఇప్పుడు ఆమె మంచి చేసింది, మంచిగా ఉన్నింది కాబట్టి అమ్మవారి రూపంలో నన్ను 2-3 years వెంటాడింది. అది వెళ్ళిపోయిన తర్వాత ఆమెకి కోరిక తిరగగానే వెళ్ళిపోయింది. నేను లాస్ట్ మళ్ళీ 2-3 weeks నుంచే ఆ వైబ్ నేను ఫీల్ అయినా. నేను దాన్ని ఎవరికి ప్రూవ్ కూడా చేసుకోవాలనుకోవాలి. ఆ టైంలో గీత అక్క ఇట్లా కొంతమంది ఉన్నారు, వాళ్ళకి మాత్రమే తెలుసు. ఇది నాకు నేను సాల్వ్ చేసుకోవాలనుకున్నా, దానివల్ల ఎవరికి చెడ్డ జరగలే, నాకు ఒక పాత్ గైడ్ చేసింది, నాకు హ్యాపీ. కానీ అప్పుడు తెలుసుకున్నా, ఇది ఈ శరీరం ఉన్నంత వరకే ఏం చేసినా మట్టిలానే కలిసిపోతాం. ఆవిడ పుణ్యం చేసింది, ఆత్మకు కూడా ఒక బలం వచ్చింది. నేనేం చేశా అనిపించింది. నేను అప్పటిదాకా ఏమైనా చేసినా నా ఇంట్లో వాళ్ళ డబ్బుతో చేసిన, ఇంట్లో వాళ్ళతో చేసిన, నేనేం చేసినా అనిపించింది. అప్పుడు మారడం స్టార్ట్ చేసిన. ఆ రోజు స్టార్ట్ అయింది నా జర్నీ.